గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి మూసీ వరద ఉప్పొంగి ప్రవహిస్తుంది. వికారాబాద్, పరిగి, చేవెళ్ల, రంగారెడ్డి అట్లా పైన ఉన్న జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి అక్కడ ఉన్న వర్షపు నీరంతా కూడా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, హైదరాబాద్ జంట జలాశయాలలోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఆ జంట జలాశయాల గేట్లు కూడా నిన్న రాత్రి పూర్తి స్థాయిలో ఎత్తడం జరిగింది. దాంతో అక్కడ ఉన్న వరద మొత్తం కూడా మూసీ నదిలోకి ప్రవహించి మూసీ కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఉన్నది మూసారాం బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎప్పుడైనా సరే కానీ చిన్న వర్షానికి ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ మొత్తం నిండిపోయి ఇక్కడ ఉన్న మూసీ వరదతో బ్రిడ్జ్ మొత్తం ముంచెత్తి ఇక్కడ ఉన్న బ్రిడ్జి పై నుంచి కూడా వరద నీరు ప్రవహించే పరిస్థితి మనకైతే కనిపిస్తుంది. ఎందుకంటే పైన ఉన్న పరిగి, చేవెళ్ళ అక్కడి నుంచి వస్తున్న వరద ఉధృతి మొత్తం జంట జలాశయంలోకి నిండడం, దాంతో అక్కడ నుంచి వాళ్ళు గేట్లు ఎత్తడంతో ఆ నీళ్ళంతా కూడా మూసీలోకి కలిసి అక్కడ నుంచి రాజేంద్ర నగర్ అట్లాగే అత్తాపూర్, దాంతో పురాణాపూల్, నయాపూల్ గుండా మూసీ ప్రవహిస్తూ వస్తూ ఇక్కడ మూసారం బాగా వచ్చేసరికి కూడా ఇక్కడ బ్రిడ్జి చాలా కిందికి ఉండడంతో ఇక్కడ బ్రిడ్జ్ పై నుంచి కూడా ప్రవహిస్తుంది. మొత్తానికైతే చూసుకున్నట్టయితే గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికైతే వరద నీరు కూడా మొత్తం వచ్చి మూసీలోకి చేరడంతో మూసీ మొత్తం ఒక ఉధృతంగా ప్రవహిస్తుంది. ఒక నదిని తలపిస్తున్నట్టుగా ఇది కనిపిస్తుంది. మనం కృష్ణా, గోదావరి నదులు అయితే ఏ విధంగా ప్రవహిస్తాయో అదే విధంగా ఇప్పుడు కూడా ఇక్కడ ప్రవహిస్తున్నట్టుగా తెలుస్తుంది. మనం విజువల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మూసీ ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే మనం లాంగ్ షాట్లో చూసుకున్నట్టయితే మూసారాం బ్రిడ్జ్ పక్కన ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ లోకి కూడా పూర్తి స్థాయిలో నీరు వచ్చి చేయడంతో అక్కడకు ఆ పెట్రోల్ బంక్ మొత్తం ఖాళీ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ నుంచి గోల్నాక అట్లాగే అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్ళే ప్రయాణికులను కూడా ఇక్కడ నుంచి ఎవరిని అనుమతించడం లేదు. గత రాత్రి నుంచి కూడా వరద ఉధృతి ఎక్కువగా కావడం, అట్లాగే జంట జలాశయాల నుంచి కూడా వరద ఉధృతి ఎక్కువగా రావడంతో దాదాపు 30,000 క్యూసెక్ల నీటిని కూడా జంట జలాశయాల నుంచి మూసీలోకి వరద వదిలినట్లుగా ఇప్పటికే అధికారులు కూడా తెలియజేశారు. దాంతో ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై అయ్యాయి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మూసారాం బ్రిడ్జి పక్కనే మూసీ పక్కనే ఉన్న కాలనీ మొత్తం నీట మునిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మూసీ పక్కన కూడా ఒక రిటైనింగ్ వాల్ ఉంటుంది. దాదాపు ఒక 10 అడుగుల ఎత్తులో ఉన్న రిటైనింగ్ వాల్ నుంచి కూడా నీళ్లు వచ్చి దానిపైన రిటైనింగ్ వాల్ నుంచి పైనుంచి కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి అయితే మనం ఇప్పుడు విజువల్లో చూసుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు ఈ మూసారాం బ్రిడ్జ్ పక్కనే ఒక అంబేద్కర్ కాలనీ అని ఉంటుంది. ఆ కాలనీ కూడా పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చి చేరడంతో అక్కడ ఉన్న నివాసితులను కూడా జిహెచ్ఎంసీ అధికారులు అట్లాగే హైడ్రా పోలీస్ అధికారులు కూడా వాళ్ళను పునరావాస కేంద్రాలకైతే తరలించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది అంబేద్కర్ నగర్ కాలనీ ఉంది. ఈ కాలనీలో ఉన్న ప్రజలు కూడా నిన్న సాయంత్రం నుంచి అంటే వర్షం ఎక్కువ అవుతుంది, వరద ఉధృతి పెరుగుతుందని అధికారులు ఇక్కడ జిహెచ్ఎంసీ, హైడ్రా, పోలీసు వాళ్ళను అట్లాగే జలమండలి అధికారులను కూడా అప్రమత్తం చేయడంతో ఇక్కడ ఉన్న లోతట్టు అందరినీ కూడా ఖాళీ చేసి దగ్గరలో ఉన్న పునరావాస కేంద్రాలకైతే తరలించడం జరిగింది. అయితే వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న స్కూల్స్ కానీ ఇతర ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్లకు షెల్టర్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాళ్ళకు అవసరమైన నిత్యావసర సరుకులు అట్లాగే భోజన వసతి పాటు వాళ్ళకు వైద్య సౌకర్యాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి అవసరమైన వైద్య సౌకర్యాన్ని కూడా ఇక్కడ కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మూసీలో మనం చూసుకున్నట్టయితే మూసీ ఒక మురికి కూపంగా మారిపోయింది ఇప్పటికే. దాంతోపాటు ఇక్కడ ఎగువ నుంచి వస్తున్న కలుషిత నీరు కూడా ఇక్కడ కాలనీ వాళ్ళకు చేరడం, దాంతో కొన్ని అంటురోగాలు కూడా వస్తాయనే ఉద్దేశంతో కూడా జిహెచ్ఎంసీ అధికారులు అట్లాగే వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకొని వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కూడా ఇక్కడ విజిట్ చేసి ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తరలించడం అయితే జరిగింది. అయితే ఈ బ్రిడ్జ్ ఇక్కడ మూసారాం బ్రిడ్జిని ఆనుకునే కూడా ఒక హైట్లో పెద్ద ఒక హైట్లో ఒక కొత్త బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. కేవలం అంటే ఇది అలీకేఫ్ నుంచి కూడా మూసారాం బ్రిడ్జి అవతలకి దాన్ని కనెక్టివిటీ చేసి ఒక కొత్త వంతెనను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కేవలం ఒక 50 కోట్లతో ఏర్పాటు చేయడం అనే ఒక 4 పిల్లర్లతో ఈ బ్రిడ్జిని అయితే కట్టడం జరుగుతుంది. ఈ బ్రిడ్జి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతో తర్వాత
ఎలక్షన్లు రావడం, ఆ తర్వాత కూడా కొత్త ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఈ బ్రిడ్జి నిర్మాణం పట్ల కూడా గత ప్రభుత్వాలు కూడా అలసత్వం అయితే ప్రదర్శించాయి. దీంతో ఇక్కడున్న ప్రజలు కానీ ప్రయాణికులు కానీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం 4 పిల్లర్లు కూడా వేయలేకపోవడం ఏంటనేది కూడా ఇక్కడ స్థానిక ఉన్న ప్రజలు కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఒకవేళ ఈ బ్రిడ్జి నిర్మాణం కనుక జరిగితే మాకు ఎట్లాంటి అసౌకర్యం కలగదని ఇక్కడ ఉన్న ప్రజలు కూడా తెలుపుతున్నారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఉపయోగించే సెంటరింగ్ పరికరాలు ఏవైతే ఉన్నాయో, సెంటరింగ్ వస్తువులు, ఇనుప వస్తువులు కూడా ఇక్కడ మొత్తం ఈ వరద ఉధృతికి నిన్న రాత్రి మొత్తం కొట్టుకపోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఒక వరద ఫ్లో ఎంత స్పీడ్గా వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పక్కనే మూసారాం బ్రిడ్జి పక్కనే కూడా ఒక ధోబీ ఘాట్ ఉంటుంది, అట్లాగే ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఈ 30,000 క్యూసెక్ల నీరు ఒకేసారి ఈ మూసి వరదతో రావడంతో ధోబీ ఘాట్తో పాటు అక్కడ ఉన్న గుడి కూడా మొత్తం పూర్తి స్థాయిలో మునిగిపోవడం జరిగింది. కేవలం జంట జయాలతో పాటు అట్లాగే మన హుసేన్ సాగర్ నుంచి వస్తున్న ఒక ఫ్లో కూడా అది కూడా వచ్చి ఇక్కడే మూసిలో కలుస్తుంది. ఎందుకంటే హుసేన్ సాగర్ పై నుంచి కూడా బల్కాపూర్ అట్లాగే ప్యాట్నీ నాలా, కుకట్పల్లి నాలాల నుంచి వచ్చే వరద కూడా హుసేన్ సాగర్ నుంచి ఆ గేట్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ అంబర్పేట్, గోల్నాకా నుంచి వచ్చి ఇక్కడ మూసారాంబాగ్ దగ్గర మూసీలో కలుస్తుంది. దాంతో దాదాపు 35,000 క్యూసెక్ల నీరు కూడా మూసీలో కలుస్తుందని కూడా అధికారులు తెలిపారు. దాంతో వరద ఫ్లో ఎక్కువగా వస్తుంది. ఆ ఫ్లోను తట్టుకోకుండా ఇక్కడ ఉన్న పరికరాలు అంటే బ్రిడ్జ్ నిర్మాణానికి ఉపయోగించే పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అట్లాగే మూసిని ఆనుకొని కూడా కొందరు చిన్న చిన్న దుకాణాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అట్లా చిన్న చిన్న కుటీర పరిశ్రమలతో పాటు మెకానిక్ షెడ్లు, అట్లాగే ఆ పెయింటింగ్ వేసే షాపులు, కొన్ని ఫర్నిచర్ షాపులు కూడా ఉన్నాయి. ఈ వరద ఉధృతికి మొత్తం దాదాపు ఒక 1/2 కిలోమీటర్ ఉన్న బ్రిడ్జ్ పై నుంచి కూడా నీరు వరద ఉధృతి రావడంతో ఆ నీరాన్ని కూడా దాంట్లోకి చేరుకొని ఇవన్నీ మొత్తం నీట మునిగిన పరిస్థితి ఇక్కడ ఉంది. దీంతో ఇక్కడ ఉన్న ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తూ వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకైతే తరలించడం జరిగింది. కొందరు ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కూడా మేము ఇక్కడ నుంచి రామని చెప్పినా కూడా వాళ్లకు అధికారులు సర్ది చెప్పి వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తూ వరద ఉధృతి పెరుగుతుంది, మీరు ఇక్కడ నుంచి వెంటనే పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని చెప్పడంతో వాళ్ళందరూ కూడా కన్విన్స్ అయ్యి ఇక్కడ నుంచి పునరావాస కేంద్రాలకైతే వెళ్ళడం జరిగింది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా చిన్న చిన్న వర్క్ షాపులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఏవైతే మెకానిక్ షెడ్లు కానీ అట్లాగే ఫర్నిచర్ షాపులు, కొన్ని పెయింటింగ్ షాపులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ వరద ఉధృతికి కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, కానీ మనకు ఆటో కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ మూసారాం బ్రిడ్జ్ పక్కన కూడా ఒక రోడ్డు, అక్కడ గోల్నాక అంబర్పేట్ను కలిపే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు పక్కనే కూడా చాలా వాహనాలు కూడా పార్కింగ్ చేస్తుంటారు. అంటే ఒక ట్రావెల్స్ కానీ అట్లాగే డీసీఎంలు, ట్రాక్టర్లు కూడా ఇక్కడ వాళ్ళు పార్కింగ్ చేస్తూ ఉంటారు. రాత్రి అకస్మాత్తుగా వచ్చిన వర్షానికి ఆ వాహనాలు కూడా మొత్తం పూర్తి స్థాయిలో అయితే మునిగిపోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న కొన్ని వర్క్షాపులు కూడా నీట మునిగిన పరిస్థితి అయితే మొత్తం కనిపిస్తుంది. అయితే ప్రతిసారి అంటే వర్షం పట్టిన ప్రతిసారి మేము ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాము. వీటి యొక్క ప్రత్యామ్నాయం కూడా చూపాలని కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి వరద ఉధృతి పెరిగినప్పుడు కూడా మేము ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాము. ఇక్కడ ఉన్న కాలనీలు కూడా మొత్తం నీట మునుగుతున్నాయి. మమ్మల్ని ఇక్కడ నుంచి సురక్షితంగా ఉండాలంటే మీరు ఒక ప్రభుత్వ పరంగా కూడా ఈ వరద నీరు మా కాలనీలలోకి రాకుండా ఉండాలని కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ ప్రజలైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కూడా ఇక్కడ ఉన్న ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం మూసారాం బాగ్ తర్వాత కూడా చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఇటు ఉప్పల్ సైడ్ ఉప్పల్ బగాయత్ నుంచి కూడా అక్కడ నల్గొండ జిల్లా కూడా మూసి ప్రవహిస్తుంది. ఆ ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో అంటే లోతట్టు ప్రాంతాల్లో పాటు మూసి పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉన్నారో వాళ్ళందరినీ కూడా పునరావాసాల కేంద్రాలకైతే తరలించడం జరిగింది. అయితే ఉస్మాన్ సాగర్ గేట్లు తెరవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తం చేశారు. దీంతో శనివారం రాత్రి నుంచి దాదాపు ఒక 20 కుటుంబాలు కూడా బిల్డింగ్ పైన ఉన్నాయి. తమకు అక్కడ నుంచి బయటకు రాని పరిస్థితి ఉందని తెలుసుకున్న డిఆర్ఎఫ్ బృందాలు కూడా వాళ్ళని ప్రత్యేకమైన బోట్ల ద్వారా కూడా వాళ్ళను తీసుకొని వచ్చారు. అట్లాగే పురాణపూల్లో కూడా ఒక శివాలయం అంటే మూసీ నది మధ్యలో ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయం వద్ద దాదాపు ఇద్దరు అక్కడే చిక్కుకుపోయినట్టుగా తెలుసుకున్నారు. దాంతో ఇక్కడ ఉన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అట్లా హైడ్రా సిబ్బంది కూడా వాళ్ళందరినీ కూడా
సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మూసారం బ్రిడ్జ్ పక్కనే ఇప్పుడు చెప్పినట్టుగా అక్కడ వాహనాలు అయితే పార్కింగ్ చేస్తారు. ఆ పార్కింగ్ ప్రదేశంలో ఉన్న వాహనాలు కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయిన పరిస్థితి కూడా మనం ఇప్పుడు విజువల్లో చూసుకోవచ్చు. అక్కడ రోడ్డు పక్కనే ఆ రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో ఆ రిటైనింగ్ వాల్ పైనుంచి కూడా మొత్తం వరద ఉధృతి అయితే మనకు బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు దాదాపు ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ మునిగిపోయిన బ్రిడ్జ్ పైనుంచి దాదాపు 6 ఫీట్ల ఎత్తు నుంచి కూడా వరద ప్రవాహం అయితే ప్రవహిస్తుంది. ఈ వరద ప్రవాహం పైన ఉన్న ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఈ వరద ప్రవాహం అయితే వస్తుంది. మొత్తానికి అంటే ఇప్పుడు ఈ వరద ప్రవాహం కనుక తగ్గితే అక్కడ ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు కూడా మేము మూసివేస్తాము. అక్కడ ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో కూడా వరద వస్తుంది. ఆ వరద ఉధృతి తగ్గుతేనే మూసి ప్రవాహం కూడా తగ్గుతుంది. అప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కానీ, లోతట్టు ప్రాంతాల ప్రజలు కానీ, మూసి ప్రవాహక ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో, అట్లాగే ఇక్కడ ఉన్న పక్కన ఉన్న కాలనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని, మీకు ఏ విధమైన సాయం కావాలన్నా కూడా GHMC వాళ్ళు కానీ, పోలీసుల వాళ్ళు కానీ, హైడ్రా వాళ్ళని కూడా సంప్రదించాలని కోరుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మూసీలో వస్తున్న భారీ వరదతో అట్లాగే మురికి నీరు రావడం, అట్లాగే దుర్గంధం కూడా వెలువడడంతో ఇక్కడ ఉన్న ప్రజలు కూడా వాళ్ళకి ఎట్లాంటి అసౌకర్యం కలిగినా కూడా మేము మీకు పూర్తి స్థాయిలో వైద్య సాయం కూడా అందిస్తామని కూడా ఇప్పటికే GHMC అధికారులు తెలిపారు. అట్లాగే ముఖ్యమంత్రి కూడా వరదల పైన కూడా ఒక సమావేశాన్ని నిర్వహించి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైన పరిస్థితుల్లో కూడా ఎటువంటి అజాగ్రత్తలు కలగకుండా, నిర్లక్ష్యం వహించకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా వాళ్ళను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ మూసి పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టుపక్కల కూడా భారీ స్థాయిలో కూడా పోలీసులను ఇక్కడ మోహరించడం జరిగింది. ఎందుకంటే కొందరు మూసి ప్రవాహాన్ని చూద్దామని వచ్చి ఇక్కడికి ప్రమాదాలు జరగకుండా ఉండాలని కూడా ఇట్లాంటి చర్యలు తీసుకున్నట్టు కూడా పోలీసు వాళ్ళు తెలుపుతున్నారు. అంటే చాలా మంది కూడా ఇప్పుడు ఈ మధ్యలో సోషల్ మీడియా బాగా ప్రాచుర్యంలోకి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి రీల్స్ తీయడం, అట్లాగే సెల్ఫీలు తీయడంతో పాటు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి వచ్చిన సందర్భాల్లో కూడా ఇక్కడ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఇట్లాంటి పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. అంటే గతంలో కూడా మనం చూసుకున్నాం, కొందరు జలాశయాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు సరదాగా సెల్ఫీలు తీసుకుంటూ అట్లాగే రీల్స్ తీసుకుంటూ దాంట్లో పడిపోయి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కూడా పోలీసులు అయినా GHMC హైడ్రా అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అప్రమత్తంగా ఉన్నారు. భారీ బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టు ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా అధికారులు తెలుపుతున్నారు. కెమెరామెన్ రూపాల్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, ముసారాంబాగ్, హైదరాబాద్.